రమేష్ సార్ గారికి, లత గారికి, బస్వన్ సార్ గారికి, ప్రియమైన విద్యార్థులకు అందరికంటే ఎక్కువగా మీ అందరికీ డ్రాయింగ్ నేర్పడానికి వచ్చిన మరి పేరు సౌందర్య అమ్మాయికి డ్రాయింగ్ ఇప్పటివరకు నేర్చుకున్నారు కదా. కార్యక్రమంలో అందరికీ శుభాకాంక్షలు. పాఠశాలలో గత 45 రోజులుగా డ్రాయింగ్లో శిక్షణ కార్యక్రమం అనేటువంటిది విద్యార్థులకి జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉండేటువంటి డ్రాయింగ్ టీచర్ శ్రీమతి సౌందర్య గారు నిర్వహిస్తూ ఉన్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో దాదాపు 45 రోజులు ఈ కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేస్తున్నాం. ఈ దాంట్లో చాలామంది విద్యార్థులు ఒక ప్రాథమికంగా డ్రాయింగ్ అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి వెలుగులను నేర్చుకున్నారు. దీన్ని మీరెవరు కూడా విద్యార్థులు దీన్ని మర్చిపోకుండా మళ్ళీ దీన్ని కూడా ఫర్దర్ కొనసాగించండి. దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా ఏదో ఒక బొమ్మను గీయడానికి ప్రయత్నం చేస్తే మీకు అది మీ అలవాటు అనేటువంటి మర్చిపోకుండా చక్కగా ఉంటుంది. అలంకరించిన హెచ్ఎం సార్ గారికి, రమేష్ సార్ గారికి, మిగతా ఉపాధ్యాయ బృందానికి నా నమస్కారములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన హిమాజయ్ మేడం, హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ మేడం గారికి కూడా నా నమస్కారం తెలుపుతున్నాను. చిత్రలేఖనంలో విద్యార్థులకు 45 డేస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఇంతతో ఆగకుండా నేను నేర్పించిన మెలకువలను పాటిస్తూ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి, సమయాన్ని వృధా చేయకుండా సమ్మర్ హాలిడేస్లో ఈ చిత్రలేఖంని కొనసాగించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన హిమజయ్ మేడం గారికి, స్కూల్ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా ఈ సాయి సార్ గారు, సుమా మేడం గారు, లత మేడం గారు, అదేవిధంగా వేదిక పడినటువంటి అందరికీ కూడా నా యొక్క వందనం. ముఖ్యంగా ఈ యొక్క డ్రాయింగ్ శిక్షణ కేంద్రం అండి, ఇది బేసిక్ నాలెడ్జ్ కాబట్టి మీకు ఇంకా పూర్తిగా రాలేదు. ప్రతిరోజు కూడా మీరు సాయంత్రం సమయం ఉన్నప్పుడు, పాఠశాల సెలవు ఉన్నప్పుడు ప్రతిరోజు 1 గంట ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కాబట్టి లైఫ్లో మీరు మంచిగా సెటిల్ కావచ్చు. కాబట్టి దీని ఫ్యూచర్లో ఇప్పుడు గురుకులాల్లో కావచ్చు, వేరే అనేక పాఠశాలలో రాబోయే రోజులు ఇప్పుడు కూడా ఉన్నాయి. డ్రాయింగ్ టీచర్ అనేది ఒక పోస్ట్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో ఆర్ట్ వేయడానికి మరి ఎక్కడైనా ప్రైవేట్గా పెట్టుకుని కూడా వేసినట్లయితే సంపాదించుకొని మన కాళ్ళపైన మనము బతకడానికి కూడా ఎంతో అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ హైదరాబాద్ గారికి, హిమజయ్ మేడం గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరికీ, మరి విద్యార్థులకు కూడా నా తరఫున ఉపాధ్యాయులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరు ఈ అవకాశాన్ని ఎప్పుడు కూడా ఉపయోగించుకోండి. అవసరమైతే వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఈసారి 60 రోజులు శిక్షణ కార్యక్రమాన్ని పెట్టేటట్టు కూడా ఏర్పాటు చేస్తానని కూడా ఈ సభాముఖంగా మీకు విన్నవిస్తున్నా. థ్యాంక్ యూ. నీ చేతిలో
మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా రంగులై పొంగనే